ఆటోని మళ్ళీ వచ్చి తీసుకుంటామని చెప్పి తన ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో పెట్టి బస్ ఎక్కి శ్రీశైలం వెళ్ళి పెళ్లి చేసుకున్నాము. అదే నేను చేసిన పెద్ద మిస్టేక్. ఎవ్వరు కూడా ఇలాంటి మిస్టేక్స్ చేయకండి. లవ్ చేసుకునే టైంలో అన్ని కరెక్ట్ గానే ఉంటాయి. ఎప్పుడైతే అందులో అడుగు పెడతామో దాని లోత్ ఎంతో తెలుస్తుంది. న్యూ లైఫ్ స్టార్ట్ చేద్దామని పెళ్లి చేసుకున్నాము. ఆ రోజు అర్థమైంది నాకు, ఒక ప్లాన్ లేదు ఏం లేదు. ఇతనికి పెళ్లి చేసుకున్నాము అంతే. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి, ఏం చెయ్యాలి, ఎక్కడుండాలి కూడా తెలియదు అతనికి. ఇంట్లో నుంచి వచ్చేక ముందేమో అక్కడ హోటల్స్ ఉంటాయి, పెళ్ళయ్యాక అందులో స్టే చేద్దాము. హోటల్ కి వెళ్ళాక ప్రశాంతంగా కూర్చొని మీ ఇంట్లో వాళ్ళకి మా ఇంట్లో వాళ్ళకి కాల్ చేసి మనం పెళ్లి చేసుకుందాం అనే విషయం చెప్దాము. వాళ్ళు ఇచ్చే ఆన్సర్ ని బట్టి మనం నెక్స్ట్ ఏం స్టెప్ తీసుకోవాలో అప్పుడు ఆలోచిద్దామని చెప్పేసరికి నేను కూడా సరే అని మా అమ్మ మా నాన్న ఎంతో కష్టపడి నా కోసం చేయించిన నగలు, చైన్, నెక్లెస్, ఇయర్ రింగ్స్ ఉంటే అవన్నీ తీసుకొని వచ్చేసాను. అతనేమో కొంచెం మనీ తీసుకొచ్చాడు, 1 lakh అలాగా. ప్లాన్ ప్రకారమే శ్రీశైలంలో పెళ్లి చేసుకున్నాము. పెళ్ళయ్యాక ఉండడానికి హోటల్లో ఒక్క రూమ్ కూడా దొరకలేదు. ఏ హోటల్ కి వెళ్ళినా కానీ అన్ని రూమ్స్ బుక్ అయిపోయాయని చెప్తున్నారు. తిరిగి తిరిగి కాలు నొప్పులు వచ్చేస్తున్నాయా కానీ ఉండడానికి షెల్టరే దొరకలేదు. ఆ రోజు ఇంట్లో వాళ్ళని వదిలి వచ్చేసామే అని ఒక పక్క బాధ, ఇంకో పక్క ఆకలి, ఇంకొక పక్క కాలు నొప్పులు. ఇప్పుడేం చేద్దాము, నువ్వే కదా ఇంత దూరం తీసుకొచ్చావు అని అడుగుతుంటే నాకేం తెలుసు ఇలా జరుగుద్దని, నేనేమైనా కల కన్నానా, ఇక్కడ నాకు కూడా అలానే ఉంది అని అరిచేశాడు నా మీద. లవ్ చేసుకున్న టైంలో మాత్రం ఎంత స్వీట్ గా మాట్లాడాడంటే ఒక్క రోజు కూడా అరిచింది లేదు. ఇప్పుడు ఒక్కసారిగా అలా అరిచేసరికి నాకే ఏం అర్థం కాక ఇంకా అంతే. అందులో విలేజ్ లో పెరిగాను కదా, నాకు అసలే భయం ఎక్కువ. నేను కూడా రివర్స్ లో అరిస్తే కోపంలో నన్ను ఎక్కడ వదిలేసి వెళ్ళిపోతాడేమో అనిపించి ఏడ్చుకుంటూ సైలెంట్ గా ఏం మాట్లాడకుండా ఉండిపోయాను. కామన్ గా అందరూ అంటూ ఉంటారు కదా, పెళ్లి కాకముందు అందరూ బాగానే ఉంటారు కానీ పెళ్ళైన తర్వాత వాళ్ళ అసలు రూపం బయటపడుతుంది అని చెప్పి. కానీ ఇతని రూపం ఇంత తొందరగా బయటపడుతుంది అనుకోలేదు నేనైతే. అండ్ ఇంకొక విషయం, ఎలాగైనా పెళ్లి చేసుకోవాలి అనుకొని వచ్చేసే వాళ్ళు ఒకసారి ఆలోచించండి. నేను చేసే మిస్టేక్ చేయొద్దు. మీరు అనుకున్నట్లే పెళ్ళైపోతుంది. నెక్స్ట్ ఏంటి, ఎక్కడ ఉండాలి, ఇంట్లో వాళ్ళని ఊరిలో వాళ్ళని ఎలా ఫేస్ చేయాలి ఫ్యూచర్ లో, మీరు అనుకున్నట్లే ఎంత ప్లానెడ్ గా వచ్చినా కానీ ఆ ప్లాన్ బెడిసి కొడితే మాలాగా బుర్ర గిర్రం తిరుగుతుంది. ఏం చేయాలో కూడా అర్థం కాదు ఆ టైంలో, ఒక్క ఏడవడం తప్ప.